రోడ్డుపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడిన యువకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద రోడ్డుపై జరిగిన ఘర్షణ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వీడియో ఆధారంగా వారిని పట్టుకుని విచారించారు. ఇరు వర్గాల వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని సీఐ తెలిపారు. నిన్న మదనపల్లి జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర జరిగిన యువకుల గొడవ, దాని విషయంలో నిన్న కొంతమందిని మేము అదుపులోకి తీసుకున్నాము. అది ఒక చిన్న ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని వేధించినారనే దానిపైన వాళ్ళ బ్రదర్స్కి చెప్పడంతో ఆ బ్రదర్ వచ్చేసి వేరే బయలుదేరి పని చేస్తూ ఉంటాడు. అతను పోయి వాళ్ళ స్నేహితులైన కొంతమంది రోడ్లు చేసేవాళ్ళు, కమ్మీ కట్టేవాళ్ళు, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి వాళ్ళని దండించడం జరిగింది. 26వ తారీఖు జరిగింది. వాళ్ళ ఆ తర్వాత ప్రతిరోజు ఫోన్లో ఈ ఒకరికొకరు దూషించుకోవడం జరుగుతూ ఉంటుంది. నిన్న మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఈ అమ్మాయి తరపు వాళ్ళని ఇద్దరిని వాళ్ళని గుర్తించి నిమ్మనపల్లి మండలానికి చెందిన కొంతమంది పిల్లలు, బీటీ కాలేజీలో ఒక అబ్బాయి, విశ్వం కాలేజీలో చదువుతారు, మరియు వారి స్నేహితులు వాళ్ళని సడన్గా గుర్తించడంతో వాళ్ళ మీద ఆ రోజు మీరు దాడి చేసినారన్న ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది. దానిపైన వాళ్ళని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా మేము కాలేజెస్ అందరి యాజమాన్యాలకు కూడా అబ్సెంట్ ఇన్ఫర్మేషన్ మెకానిజం అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు అబ్సెంట్ అయ్యేది వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ చేరేలాగా ఇన్షూర్ చేస్తున్నాం. దానివల్ల చాలా వరకు తగ్గింది. వీళ్ళు వేరే మండలానికి చెందిన వాళ్ళు అది సడన్గా వాళ్ళ వ్యక్తిగత విషయంతో గొడవ జరుగుతుంది. అంతేగాని దాంట్లో పెద్దగా రౌడీ ముక్కలు కానీ అటువంటిది కానీ విద్యార్థుల మధ్యలో గొడవలు కానీ అటువంటిది ఏం కాదు. వీళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా గస్తీ కూడా కొన్ని కాలేజీల దగ్గర అవన్నీ కూడా గస్తీ పెంచుతాము. కొంతమంది ఆకతాయిలు స్కూళ్ళు లేదా కాలేజీ ఎగరగొట్టి అనవసరంగా బయట తిరిగే వాళ్ళపైన కూడా ఆ కాలేజెస్ కూడా నోటీసెస్ పంపిస్తున్నాము. అటువంటి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోమని, మా నోటీస్కి వచ్చిన వీళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కొంతమంది కాలేజెస్ ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మా రక్షక్, బ్లూకోట్ సిబ్బంది మరియు పెట్రోలింగ్ గస్తీ కూడా పెంచుతున్నాము. దీనిపైన కాలేజీ యాజమాన్యం తీసుకొని వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం.